హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం గైస్. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారో. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆన్లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ కమల్ హాసన్ గారు తీసిన ఇండియన్ 2 మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్టు 9వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే ఇండియన్ 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీస్ అప్డేట్ వచ్చేసి మనకు మీకోసం అయితే ఒక క్రేజీ ఆఫర్ అనేది తీసుకురావడం అయితే జరిగింది గైస్. మీకు తపన్నా మూవీ అండ్ ఐలాండ్ మూవీస్ కావాలనుకుంటే జస్ట్ 50 రూపీస్ పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో 2 మూవీస్ లింక్స్ అనేది మీకు అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ మూవీస్ ఎలా కావాలి, మీరు ఎలా పే చేస్తారో అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. సో మీకు తపన్నా మూవీ అండ్ ఐలాండ్ మూవీస్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే ఈ మూవీస్ అనేవి తెలుగులోనే ఉంది, విత్ హెచ్డీతో ఉంది. సో మీరు జస్ట్ 50 రూపీసే పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్లో మీకు 2 మూవీస్ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో ప్రూఫ్ కూడా పెడుతున్నాను, చూసుకోండి. సో మీకు 2 మూవీస్ లింక్స్ అనేది వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్లో మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. జస్ట్ 2 మూవీస్ కావాలనుకుంటే 50 రూపీస్ పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ టర్బో మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. మనకు ఆగస్టు 9వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే టర్బో మూవీ వచ్చేసి మనకు మమ్ముటి గారు హీరోగా అయితే యాక్ట్ చేయడమే జరిగింది. మనకు ఆగస్టు 9వ తారీఖున సోనీ లీవ్లో అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మనమే మూవీ అన్నమాట. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకి కీర్తి శెట్టి గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. మనకు ఆగస్టు 9వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే మనకు మనమే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈసారి అయితే పక్కాగా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు ఆగస్టు 9వ తారీఖున వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రజాకార్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మనకు ఆగస్టు 15వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే మనకు G5లో వచ్చేసి మనకైతే రజాకార్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో రజాకార్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా వచ్చేసి ఆగస్టు 15వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ప్రియదర్శి గారు తీసిన డార్లింగ్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. వాళ్ళు అఫీషియల్గా డేట్ని కూడా అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. మనకు ఆగస్టు 13వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో వచ్చేసి మనకైతే డార్లింగ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో డార్లింగ్ మూవీ కోసం నాకు తెలిసి చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో మనకు ఆగస్టు 13వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ బడ్డీ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే అల్లు సిరీస్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. మనకి రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రీసెంట్గా అయితే రన్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకైతే ఈ మూవీ లాస్ట్ వీక్లో వచ్చేసి మనకు ఆగస్టు లాస్ట్ వీక్న అయితే కన్ఫామ్గా అయితే మనకు ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో బడ్డీ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకైతే ఈ మూవీ వచ్చేసి మనకు ఆగస్ట్ లాస్ట్ వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సందీప్ కిషన్ అండ్ ధనుష్ గారి కాంబినేషన్లో వచ్చిన రాయన్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్ఎక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఆగస్ట్ లాస్ట్ వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు లాస్ట్ వీక్లో అయితే ఎప్పుడైనా మనకైతే సన్ఎక్స్లో అయితే ఈ మూవీ ఎప్పుడైనా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావచ్చు. సో మనకు లాస్ట్ వీక్న అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో రాయన్ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గానే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో కన్ఫామ్గా రాయన్ మూవీ అయితే ఆగస్ట్ లాస్ట్ వీక్ నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ ప్రభాస్ గారు తీసిన కల్కి 2898 AD మూవీ అనమాట గాయస్. ఈ మూవీ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఈగర్గానే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయినా మనకి మళ్ళీ ఎప్పుడు చూడాలని ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గానే వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ తెలుగు వర్షన్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. అండ్ అదర్ లాంగ్వేజ్ కూడా మనకైతే ఒక హిందీ లాంగ్వేజ్ తప్పించి అన్ని లాంగ్వేజ్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. ఒక హిందీ లాంగ్వేజ్ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీస్ మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్టు 23వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే మనకు తెలుగు అండ్ అదర్ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్ కలిపి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కేవలం ఒక హిందీ లాంగ్వేజ్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకైతే ఆగస్టు 23న అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో వాళ్ళే అఫీషియల్గా డేట్ని కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఒకవేళ డౌట్ ఉంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి. కల్కి 2898 AD మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అని కొడితే మీకైతే టాప్లో అయితే వస్తుంది. మనకు ఆగస్టు 23వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి.
సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తాం కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటనే ఆన్లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.